కానుకలుగా ఇస్తారో వాళ్ళు ఖచ్చితంగా నూరంతల దీవెన పొందుకుంటారు. ఏమండి, ఒక చేప ప్రవక్తని కడుపులో దాచుకుని గట్టెక్కించింది, అవునా కదా? యోనా గ్రంథంలో చూస్తాం, యోనా గారిని కడుపులో దాచుకుని ఒడ్డుకు చేర్చిందండి చేప. నేను అంటున్నాను, ఆ చేప విశ్వాసికి గుర్తు, లేక సంఘానికి గుర్తు. మంచి చేపలు చెడ్డ చేపలు ఉంది బైబిల్లో. మంచి చేపలు అంటే సంఘమే ఉంది. మంచి చేపలు మంచి చేపలుగా ఉండాలంటే దైవజనుని కడుపులో పెట్టుకుని దాచుకోవాలి. ఏమండి, మంచి క్రైస్తవులంగా ఉండాలంటే ఖచ్చితంగా దైవజనుణ్ణి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతి విషయంలోనూ సంఘం ఆదుకోవాలి. మోషే గారి చేతులను ఆదుకున్నారా లేరా? హూరు అహరోనులు అలా ఆదుకునే వాళ్ళు లేవాలి. స్తోత్రం చెప్పండి. అలాంటి వాళ్ళు మీరందరూ కావాలి. ఆమేన్.